బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయన అనుచరులతో కలిసి లొంగిపోవడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాలకి అలాగే మావోయిస్టులకి మధ్య ఏదైతే ఎదురుకాల్పులు జరుగుతున్నాయో వీటన్నిటి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా వరకు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మల్లోజుల అటు వేణుగోపాల్ లొంగిపోవడం కూడా మనం చూస్తున్నాం. మావోయిస్టు అగ్రనేతగా ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్. ఇప్పుడు ఈ విషయం అటు మావోయిస్టులకు ఒక భారీ షాక్ ఇచ్చే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. తమ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో దీని తర్వాత అటు మావోయిస్టులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందో తెలియాల్సిందే. సంబంధించిన డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం మావోయిస్ట్ అగ్రనేత వేణుగోపాల్ లొంగిపోయారు. అంటే దీని ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ఎదుట లొంగిపోవాలి అని హెచ్చరికని వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే మావోయిస్టులు దీని తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాకే. ఈ మధ్య కాలంలో మల్లోజుల వేణుగోపాల్ పైన తీవ్ర ఆరోపణలు మావోయిస్ట్ పార్టీ చేస్తుంది. ఓవరాల్ గా అంటే చాలా మంది ఎన్కౌంటర్ వెనుక మల్లోజుల వేణుగోపాల్ ఉండడనేది తీవ్రమైన ఆరోపణలు. మావోయిస్ట్ పార్టీ కూడా మల్లోజుల వేణుగోపాల్ ను బహిష్కరిస్తున్నట్టుగా కూడా పార్టీ పేర్కొంది. జగన్ తెలంగాణ రాష్ట్ర అధికార నేత పేరు మీద కూడా మల్లోజులపై ఆరోపణలు చేస్తూ కూడా లేఖలు బయటకు వచ్చాయి. పూర్తిగా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పి వేణుగోపాల్ పేరిట ప్రకటన వచ్చింది. అది తమ సొంత పార్టీ ప్రకటన కాదని చెప్పి జగన్నే డైరెక్ట్ గా ప్రకటించారు. అంటే రకరకాల లేఖలు కూడా మల్లోజుల వేణుగోపాల్ పేరిట విడుదల చేశారు. ఇవన్నీ కూడా పోలీసుల వెనుక ఉండే ఈ లేఖలను విడుదల చేయించారని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు మల్లోజుల వేణుగోపాల్ పైన ఉన్నాయి. కానీ మల్లోజుల వేణుగోపాల్ దశాబ్దాల తరబడి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాడు. కేవలం కేంద్ర కమిటీ నేతగా అంటే మావోయిస్ట్ పార్టీ చీఫ్ గా నియమించలేదనే ఒక అక్కసుతో తను పార్టీలోని మిగతా అగ్రనాయకుల ఎన్కౌంటర్ కు పాల్పడినట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంగపేట నుంచి ఇద్దరు కిషన్జీ తన అన్న 3 దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీని ఏలాడు. కలకత్తా అడవుల్లో తాను డైరెక్ట్ గానే పోలీసులకు సవాల్ విసిరాడు. మావోయిస్టు పార్టీ అంటేనే కిషన్జీ అన్నట్టుగా నడిచిన వ్యవహారం. మల్లోజుల వేణుగోపాల్ కూడా సేమ్ అదే రీతిలో తన అన్నబాటలు నడిచాడు. కానీ తనకు పార్టీ చీఫ్ పదవి ఇయ్యలేదు, అది కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతికి ఇచ్చాడనేది కూడా తను అక్కసు వెళ్ళగక్కాడు. పార్టీలో కూడా తీవ్ర అసహనాన్ని వెళ్ళగక్కినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కూడా పార్టీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ తన సొంత భార్య కూడా లొంగిపోయింది మహారాష్ట్ర పోలీసుల ఎదుట. అప్పుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించాడు మల్లోజుల వేణుగోపాల్ తమకు టచ్ లో ఉండడని చెప్పి ప్రకటించారు. కానీ పార్టీ ఇప్పటికే చాలా తీవ్ర నష్టాల్లో ఉంది. పార్టీ చీఫ్ నంబర్ల కేశవరావును కోల్పోయిన తర్వాత మోడెం బాలకృష్ణ గాని మిగతా నాయకులంతా కూడా అంటే కందాడి కట్ట భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా సత్యనారాయణ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా చనిపోవడం. అగ్రనాయకులు ఇప్పటికే 5-6 కోల్పోయిన దశలో వేణుగోపాల్ లొంగుబాటు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందులో తక్కల్లపల్లి వాసుదేవరావు ప్రస్తుతం స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అబ్బూజ్బడ్ గడ్చిరోలి రీజనల్ సెక్రటరీగా ఉన్నాడు. అతను కూడా కరీంనగర్ జిల్లా వాసియే. తక్కలపల్లి వాసుదేవరావు కూడా దశాబ్దాల తరబడి పార్టీలోనే తన ప్రసారాన్ని కొనసాగిస్తున్నాడు. మరో వ్యక్తి కందగట్ల యాదగిరి అలియాస్ భాస్కర్ అలియాస్ రాజనందు స్టేట్ కమిటీ టెక్నికల్ మెంబర్ గా పనిచేస్తున్నట్టుగా సమాచారం. మరో మహిళ వనిత స్టేట్ కమిటీ మెంబర్ గా తను ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళతో పాటు మొత్తం ఈ 4 కాక మరో 6 కూడా వీళ్ళతో పాటు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మల్ల రాజిరెడ్డి పేరు మంతని అది కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే. మల్లరాజిరెడ్డి కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. మల్లరాజిరెడ్డి కూడా లొంగిపోయిందని చెప్పి ఒక సమాచారం. కానీ మల్లరాజిరెడ్డి వేణుగోపాల్ తో తీవ్రంగా విభేదించినట్టు సమాచారం. వేణుగోపాల్ మల్లరాజిరెడ్డితో పాటు కొంతమంది కేంద్ర కమిటీ నాయకుల సమావేశం సందర్భంలో తిప్పిరి తిరుపతిని పార్టీ చీఫ్ గా ఎన్నుకున్న సందర్భంలో కూడా ఎందుకు తిప్పిరి తిరుపతికి పదవి ఇస్తారన్న విషయాన్ని తను మాట్లాడిన సందర్భంలో మల్లరాజిరెడ్డి వేణుగోపాల్ మాట్లాడిన మాటలను కూడా తీవ్రంగా వ్యతిరేకించి
తను ఆ పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ మిగతా కొంతమంది ఇప్పుడు అంటే మామూలుగా తెలంగాణ చూస్తే కనుక మరో 20-30 మంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళు కూడా అంతా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో ఉన్నారు. ఓవరాల్ గా 60 మంది భారతదేశంలో మించి లేరని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు హిడ్మా కావచ్చు, మిగతా కొంతమంది మాత్రం పార్టీని అయితే నడిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆపరేషన్ కగార్ మార్చి 26, 31 తేదీ వరకు పూర్తిగా తుదముట్టిస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ సందర్భంలో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వాళ్ళ ప్రస్థానం అయితే కొనసాగుతుంది. వాళ్ళందరికీ కాంటాక్ట్ కూడా లేదు. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భంలో కూడా వాళ్ళందరూ ఒకరికొకరు వాళ్ళు టచ్ లో కూడా లేరు. లేక కూడా మల్లోదుల వేణుగోపాల్ లేక కూడా అంటే తాము ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి తాము రాజకీయంగా పోటీ చేస్తామని చెప్పి లేఖ సారాంశం. అంటే వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకైతే ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ చర్చించుకునే విధంగా వాళ్ళందరూ ఒకరికొకరు టచ్ లోకి వచ్చి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసే విధంగానే మల్లోదుల వేణుగోపాల్ పోలీసుల సహకారంతో లేఖ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్లోదుల వేణుగోపాల్ తెలంగాణ డీజీపీగా శివేందర్ రెడ్డి పదవి అంటే మొన్ననే 2 రోజుల క్రితమే తను ప్రమాణ స్వీకారం చేశాడు. అలా శివేందర్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈ వారంలో వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు శివేందర్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఐబి కూడా వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసే పనిలో ఉంది. ఈ విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో మాజీ మావోయిస్టు కీలక నేత కూడా కొంత సహకరించినట్టుగా తెలుస్తుంది. ఆ మాజీ మావోయిస్టు నేత కూడా టచ్ లో ఉండి అలాగే ఎస్ఐబి పోలీసులు కూడా టచ్ లో ఉండి మల్లోదుల వేణుగోపాల్ లొంగిపోయినట్టుగా సమాచారం. కానీ 3 దశాబ్దాల పాటు పార్టీని నడిపిన మల్లోదుల వేణుగోపాల్ తన బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక తన తల్లి చనిపోయిన సందర్భంలో కూడా పెద్దపల్లి జిల్లాకు రాలేదు. తన తల్లి చనిపోయిన సందర్భంలో ఒక లేఖను విడుదల చేశాడు. తన పూర్తి అంటే తాను చనిపోయేంత వరకు కూడా మావోయిస్ట్ పార్టీని విడనానను, తాను ఖచ్చితంగా పేద వర్గాల కోసం పోరాడుతూనే ఉంటాను, నేను రాలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఎవరు బాధపడదని చెప్పి తన తల్లికి లేఖ రాశాడు. ఆ లేఖ కూడా సంచలనంగా మారింది. తన తల్లికి లేఖ రాసిన మల్లోదుల వేణుగోపాల్ ఈ రోజు లొంగిపోయిందంటే తాను కేవలం పార్టీ చీఫ్ పదవి ఇయ్యలేదన్న వ్యవహారమే ఉందా లేదా అనేది కూడా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత మల్లోదుల వేణుగోపాల్ మాట్లాడితేనే పూర్తి సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరి మల్లోదుల తనతో పాటు తక్కలపల్లి వాసుదేవరావుని అలాగే భాస్కర్ ని, వనితను, మిగతా కీలక నేతలను కూడా లొంగుబాటుకు తీసుకురావడం పార్టీకి అయితే చాలా ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. కేంద్ర కమిటీలో ఇక పార్టీని నడిపేవారు లేరా అన్న ఇష్యూ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీ అయితే ఇప్పటికీ అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్న సమయంలో వాళ్ళందరూ పట్టణాలకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా మంది ఏజ్ కూడా 50-60 దాటిన సందర్భంలో అనారోగ్యానికి గురికోవడం, వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తున్న సందర్భంలో కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికే కట్ట రామచంద్రరెడ్డి వాళ్ళ భార్య కూడా తన భర్త మృతదేహాన్ని ఇవ్వడంలో చెప్పి మాధవలత నిన్న బిగ్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే నారాయణపూర్ హాస్పిటల్లోనే కట్ట రామచంద్రరెడ్డి మృతదేహం అయితే ప్రస్తుతం ఉంది. తన భర్తను పోలీసులు కాల్చి చంపలేదు, చిత్రహింసలు పెట్టి ఒక కన్ను తీసేసి తన నుంచి సమాచారం సేకరించిన తర్వాతనే చంపారని చెప్పి ఆమె ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు రీపోస్ట్ మార్టం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 6వ తేదీ లోపల కూడా నారాయణపూర్ పోలీసులు రీపోస్ట్ మార్టం చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ ఇష్యూలలో ప్రస్తుతం మల్లోదుల వేణుగోపాల్ పార్టీ కోవర్టు నేతగా ఉండి లొంగిపోవడం అనేది కూడా సంచలనంగా మారిన అంశం. మరి మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఒక లేఖ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మల్లోదుల వేణుగోపాల్ పార్టీకి తీవ్ర ద్రోహం చేసి చాలా మంది నేతల మరణానికి కారణమైందని చెప్పి కూడా మరో లేఖ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ దసరా పండుగ దినం. ఈ క్రమంలో కూడా ఇవాళ గత 3-4 గంటల నుంచి కూడా వీళ్ళ లొంగుబాటుకు సంబంధించిన ఇష్యూ కొంతమంది మాజీ మావోయిస్టులలో ఇష్యూని అంటే మాట్లాడుకునే సందర్భంలో చక్కర్లు కొడుతుంది. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళందరూ లొంగిపోయినట్టుగా. ఎస్ఐబి నుంచి కూడా మనకు కొంత సమాచారం వీళ్ళందరూ లొంగుబాటుకు ముందుకొచ్చారు, లొంగిపోయారని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం శివేందర్ రెడ్డి కూడా మనం కాంటాక్ట్ చేశాం. శివేందర్ రెడ్డి ప్రస్తుతం అయితే మనకు అందుబాటులోకి రాలేదు. మొత్తం అంటే ఈ ఇష్యూలో మావోయిస్ట్ పార్టీ లొంగుబాటు ఇష్యూలో మాత్రము ఎస్ఐబి అయితే మౌనం వహిస్తుంది. వీళ్ళందరినీ ఆల్ ఆఫ్ సడన్ మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రవేశపెట్టాలనేది కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శివేందర్ రెడ్డి డీజీపీగా పదవి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత ఒక బిగ్గెస్ట్ నేతను లొంగుబాటుకు తీసుకురావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్
హాట్ ఇష్యూగా మనం తీసుకోవచ్చు. తెలంగాణ పోలీసులు ఎదుట కేంద్ర కమిటీ మెంబర్ గా మావోయిస్ట్ పార్టీ చీఫ్ గా పోటీ పడిన వ్యక్తి లొంగుబాటుకి గురి అవ్వడం, తదుపరి తక్కలపల్లి వాసుదేవరావు గాని, మిగతా భాస్కర్ గాని, వనిత గాని, మిగతా 10 మంది నేతలు కూడా లొంగుబాటు కావడం, వాళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టడం అంటే ఒక సంచలనాంశంగానే మనం పరిగణించవచ్చు. మొత్తం ఈ వారంలో అంటే ఈ వీక్ లో వాళ్ళందరినీ కూడా డీజీపీ శివేందర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి మొత్తం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.